హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రబ్బాని. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే 24 గ్రాముల్లో హ్యాండ్మేడ్ ఫ్యాన్సీ మోడల్ నెక్లెస్ గురించి అయితే నేను వీడియోలో రివ్యూ ఇవ్వబోతున్నాను. ఫ్రెండ్స్, ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరుతాయి. ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నది ఫ్యాన్సీ మోడల్ నెక్లెస్. ఫ్రెండ్స్, ఇది వీటి నికర తూకం వచ్చేటప్పటికి 24 గ్రాములు, అంటే మూడు సవర్లు అన్నమాట. అదేవిధంగా మనము రెడీమేడ్లో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, వీటి తూకం వచ్చేటప్పటికి 16-18 గ్రాముల్లో అయితే రెడీమేడ్లో సేమ్ మోడల్ నెక్లెస్ అయితే రావడం జరుగుతుంది. కాకపోతే చాలా పలసగా రావడం జరుగుతుంది, చాలా డెలికేట్గా ఉండటం జరుగుతుంది. ప్రజెంట్ ఇది వచ్చేటప్పటికి హ్యాండ్మేడ్ కాబట్టి ఇది చాలా గట్టిగా ఉంటుంది మరియు ఎక్కువ కాలము మీకు యూజ్ అవుతుంది. అందుకోసమే వీటికి 24 గ్రాముల తూకం అయితే అవుతుంది. మనం దీని మోడల్ గురించి చూసుకున్నట్లయితే నెక్లెస్ చాలా అందంగా కనపడతా ఉంది. అట్లాగే మోడల్ కూడా, డిజైన్ కూడా చాలా యూనిక్గా ఉంది. మనకి ఇక్కడ నెక్లెస్ మొత్తం మీద వచ్చేటప్పటికి మిషన్ కటింగ్ అయితే చెక్కించడం జరిగింది. కింద లాకెట్ మనం చూసుకున్నట్లయితే డబుల్ లాకెట్ అయితే మనకి ఇక్కడ కనబడతా ఉంది. హెవీ లాకెట్ వచ్చి దాని కింద వచ్చేటప్పటికి చిన్న ట్రయాంగిల్ షేప్లో అయితే ఒక లాకెట్ అయితే రావడం జరిగింది. లాకెట్కు మనకు చుట్టూతా మనకు హ్యాంగింగ్ గజ్జలు అయితే, బంగారపు గజ్జలు అయితే కనపడతా ఉన్నాయి. అట్లాగే మనము చైన్ చూసుకున్నట్లయితే లాకెట్ పైన మనకు ఎక్కువగా ఫ్లవర్ డిజైన్ రావడం వల్ల చాలా యూనిక్గా కనబడతా ఉంది. చాలా డిజైన్ అయితే మనం ఇప్పుడు మీరు చూస్తున్నది, ఈ డిజైన్ వచ్చేటప్పటికి చాలా యూనిక్గా ఉంది. వాటి మీద మనము ఎనామిల్ బిట్స్ అయితే పెట్టడం జరిగింది. ఆ ఎనామిల్ ప్లేస్లోనే మనకు ఎనామిల్ కాదు అని అనుకుంటే మాత్రం రేడియం పెట్టించుకోవచ్చు, లేకపోతే మనకు స్టోన్స్ కూడా బిగించుకోవచ్చు. కాకపోతే ఎనామిల్ అయితే ఈ నెక్లెస్కి అయితే పెట్టడం జరిగింది. దానివల్ల లుక్ కొత్తగా కనబడతా ఉంది. నెక్లెస్కు మరీ ఓవర్గా కాకుండా సింపుల్గా ఎనామిల్ బిట్స్ పెట్టడం వల్ల చాలా అందంగా కనబడతా ఉంది. అట్లాగే ఆ పైన ఫ్లవర్ డిజైన్ చుట్టూతా మనకు ఇక్కడ హ్యాంగింగ్ బంగారపు గజ్జలు అయితే పెట్టడం జరిగింది. పైన వచ్చేటప్పటికి మనకు రింగుల చైన్ అయితే బంగారపుదే రావడం జరిగింది. తర్వాత రింగుల చైన్ కూడా చాలా మందంగా వచ్చింది. ఆ తర్వాత మనము పైన చైన్ చూసుకున్నట్లయితే ఢిల్లీ చైన్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. తర్వాత దాని మీద మనకు పిందెలు అయితే కనబడతా ఉన్నాయి. మొత్తం మీద మనకు లాకెట్టు నెక్లెస్ మొత్తం వచ్చేటప్పటికి చాలా నీట్గా అందంగా కనబడతా ఉంది. వీటి మీద మనము చెవిదిద్దులు సెట్ కూడా చేయించుకోవచ్చు. చెవిదిద్దుల సెట్ చేయించుకోవాలనుకుంటే మాత్రం మనకు 6 గ్రాముల కాడ నుంచి 8 గ్రాముల దాకా జత దిద్దులకు తూకం అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనకు కింద లాకెట్ కనబడతా ఉన్న డిజైన్ ప్రకారం అయితే మనము చెవిదిద్దులు కూడా సేమ్ మోడల్లో చేయించుకోవచ్చు ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా ఇలాంటి మోడల్ చేయించుకోవాలనుకుంటే హ్యాండ్మేడే చేయించుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనము ఎక్కువ కాలము వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే గట్టిగా ఉంటాయి వస్తువులు. ప్రతిసారి మనకు రిపేర్లు అనేటప్పటికీ 2-3 సార్లు రిపేర్లు చేయించుకోగానే ఆ వస్తువు చెడిపోవడం జరుగుతుంది. ఫ్యాన్సీ మోడల్ అయితే తక్కువగా వస్తాయని చెప్పేసి ఫ్యాన్సీ మోడల్లో తీసుకున్నట్లయితే అవి చాలా డెలికేట్గా ఉంటాయి. మీరు కావాలని చెప్పి ఒక 4 గ్రాములు 5 గ్రాములు ఎక్కువైనా సరే పద్దాక చేయించుకునే వస్తువు కాదు కాబట్టి కాస్త ఎక్కువ తూకం పెట్టుకొని హ్యాండ్మేడ్లోనే చేయించుకోండి. హ్యాండ్మేడ్లో చేయించుకుంటే మీకు చాలా వస్తువు అనేది ఎక్కువ కాలము రన్ అవుతూ ఉండిద్ది. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్తో పాటు మీ ముందుకు వస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ టు ఆల్.